ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం తిందామన్న నోటికి సహించినప్పుడు ఇలా చేసుకొని తినండి. బిర్యానీలు, పులావులు ఏ రెసిపీలు కూడా దీనికి పోటీ రాలేవు. అంత బావుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశాక ఇంక నేను చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఇంట్లో రైస్ మిగిలినా ఇది చేసుకొని తినేస్తారు. ఇచ్చిన ఎలివేషన్ చాలు రెసిపీ చూపియమంటారు. అంతేగా? సరే చూసేయండి. కారం రైస్ కి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక్కడ నేను చిక్కుడుకాయ విత్తనాలు తీసుకున్నాను. నాకు ఇష్టమని వేయించుకొని మీరు ఈ ప్లేస్ లో పల్లీలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, చిక్కుడుకాయ విత్తనాలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి నార్మల్ కూర కారమైనా వేసుకోవచ్చు, లేదా కారము వెల్లుల్లి మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారము వెల్లుల్లిని మిక్సీ పట్టి వేసుకున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. కారం ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అలా కలిపేసుకొని సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ రైస్ ని పొడి పొడిగా వేసుకోండి. ఆ కారం మొత్తం అన్నంకి పట్టేలాగా నిదానంగా కలుపుకోండి. అన్నం వేడిగా ఉంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. సో అన్నం చల్లార్చుకొని వేసుకోండి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. అంతే, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దింపేసుకుంటే కారం రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఇంట్లో రైస్ మిగిలినా ఏం చేసుకోవాలి అని ఆలోచించకుండా చేసేసుకునే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.